హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీనెస్ తెలుగు వ్లాగ్స్. ఎక్కడికి స్టార్ట్ అయిపోయామంటే మేము మా అత్త వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. మా ఇంట్లో ఫంక్షన్ ఉందన్నమాట. మా కుమార్ వాళ్ళ అన్న కూతురి నామకరణం ఉంది. అందుకనే మేము వెళ్తున్నాము. 1 డే బిఫోరే వెళ్తున్నాము. సండే ఫంక్షన్, మేము సాటర్డేనే వెళ్తున్నాం అనమాట. అక్కడ ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే కుమార్ కూడా హెల్ప్ చేయొచ్చు అని చెప్పి. యాక్చువల్లీ ఫ్రైడేనే వెళ్ళాల్సింది, కానీ వర్కింగ్ డే కాబట్టి కుదరలేదనమాట. ఫ్రైడే వెళ్ళుంటే ఇంకా బాగుండేది. మేము ఎర్లీ మార్నింగ్ సాటర్డే బయలుదేరేసాము, కానీ ట్రాఫిక్ వల్ల చాలా లేట్ అయిపోయింది. సాటర్డే బెంగళూరులో ఎక్కువ ట్రాఫిక్ ఉంది అండ్ క్లౌడీగా కూడా ఉన్నింది. సో లేట్ అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది మేము ఇంటికి వెళ్ళేసరికి. లంచ్ చేసేసాక మేము అదంతా నేను వీడియో తీయలేదు యాక్చువల్లీ. ఈవినింగ్ ఊర్లోనే ఒక గోల్డ్ షాప్ అనమాట. మాకు ఎప్పటి నుండినో తెలుసు, మా అత్త వాళ్ళకంతా ఈ గోల్డ్ షాపే. సో ఇక్కడికి వచ్చేసాము. ఆ గోల్డ్ షాప్లో మేము ఇయర్ రింగ్స్ పెడదాం పాపకి నామకరణంకి అని అనుకున్నాము. ఇంకా అమ్మ వాళ్ళు చూపిస్తున్నారు కదా, అక్కడ పెట్టాను కదా, అవి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అమ్మ వాళ్ళు చేతికి కడియాలు ఇచ్చారు, అంటే నల్ల పూసలు దృష్టి తగలకుండా ఉంటాయి కదా పిల్లలకి, అలాంటివి ఇచ్చారనమాట. మేమైతే ఫస్ట్ రింగ్ చూద్దామని అనుకున్నాము, కానీ రింగ్ నాకు కుమార్కి అంత క్వాలిటీ ఉన్నట్టు అనిపించలేదు. అయినా పిల్లలకి రింగ్స్ పెట్టాం కదా మనము, పడేసుకుంటారు అని ఎక్కువగా వాడము. అమ్మాయిలకి ఇయర్ రింగ్స్ అలాంటివి ఇస్తే కనీసం స్కూల్కి వెళ్ళేటప్పుడైనా చిన్నగా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇదే తీసుకుందాము ఇయర్ రింగ్స్. క్వాలిటీ కూడా గోల్డ్ ఇయర్ రింగ్స్లోనే బాగుంది, రింగ్లో నాకు అంత పర్సంటేజ్ గోల్డ్ ఉన్నట్టు అనిపించలేదు. సో అందుకనే ఇయర్ రింగ్స్ అయితే తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఇంటికి వచ్చేసాము. అక్కడ నుండి ఇంట్లో ఫంక్షన్ అంటే ఎన్ని పనులు ఉంటాయి కదా. యాక్చువల్లీ ఫ్రైడేనే వెళ్ళి అన్నీ చేయాల్సింది, కానీ మాకు కుదరలేదు. సాటర్డే అన్నా త్వరగా వెళ్దాము అనుకున్నాము, ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది. ఈవినింగ్ నుండి కుమార్ అయితే వెళ్ళి హెల్ప్ చేశాడు తనకైనంత. యాక్చువల్లీ వాళ్ళు భోజనము చేపించారనమాట. చేపిస్తే మనకి ఎన్ని పనులు ఉంటాయి కదా, సరుకులు తీసుకురావాలి, తరకారీ తీసుకొని రావాలి, అక్కడ వంట మనుషులకి అన్నీ చెప్పి చేపించుకోవాలి, లేకపోతే అన్ని పనులు తారుమారు అయిపోతాయి. సో మగవాళ్ళంతా ఆ పనిలో బిజీ ఉన్నారనమాట. ఫంక్షన్లు చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ టెన్షన్ ఎలాగుంటుంది అని. చూసి ఊరికే కామెంట్లు పాస్ చేసే వాళ్ళకైతే కామెడీగా ఉంటుంది. సో వీళ్ళంతా చూస్తున్నారా, ఇక్కడ అన్ని సరుకులన్నీ తీసుకోవడానికి ఇంకా లాస్ట్ అనమాట. అప్పటికే నైట్ అయిపోయింది అవన్నీ తెచ్చుకోవడానికి, అవన్నీ పెట్టడానికి. ఇంకా వర్షం కూడా వచ్చేసింది, ఫుల్ హడావిడి అయిపోతుంది కదా వర్షం వస్తే. ఇంకా అప్పటికి అందరూ పాపం హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు అన్నీ చేసేసారు. మా అమ్మ వాళ్ళు కూడా మాతో పాటే వచ్చేసారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పింక్ కలర్లో, ఈ క్యూటీ పై నామకరణమే అనమాట. ఈ తన ఫంక్షనే జరగబోతుంది. ఫుల్ క్రాంకీగా అయిపోయింది, అంటే ఎక్కువ మంది కొత్త అందరినీ చూసేసరికి చాలా ఇరిటేషన్గా అయిపోయింది అనమాట. ఎవరి దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు. ఇంకా వాళ్ళ ఊరు అంటే తనకి ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు, వాళ్ళ మామ అత్త వీళ్ళ పిల్లలు అందరూ బాగా అలవాటు ఉన్నారు. సో ఇంటికి వాళ్ళు వచ్చేసారు, కొంచెం హెల్ప్ అవుతుంది మా చైత్రకి అని చెప్పి. సో అలా వాళ్ళు అంతా ఆడించుకుంటూ ఉంటే వాళ్ళంతా పెద్దవాళ్ళంతా పనులు చేసుకుంటున్నారు. ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశారనమాట. నైటే వాళ్ళు ఇంకా ప్రిపరేషన్స్కి అంతా స్టార్ట్ చేశారు. అండ్ నైట్కి మేము డిన్నర్ కూడా వీళ్ళకే చెప్పేసామన్నమాట. ఇంట్లో అవన్నీ చేసుకుంటూ ఉంటే మనం రెడీ అవ్వడానికి, మన ఫంక్షన్లో అన్నీ రెడీ చేసుకోవడానికి టైం కుదరదు అని చెప్పి వాళ్ళు డిన్నర్ కూడా వీళ్ళకే చెప్పేశారు. ఎలాగో వీళ్ళు కూడా డిన్నర్ చేసుకుంటారు కదా, సో మనకి చేసేయమని చెప్పారంట. సో ఇక్కడంతా వాళ్ళు డిన్నర్ చేసేస్తున్నారు, అలాగే స్వీట్ ఐటమ్స్ కూడా చేస్తున్నారు. ఇంకా కుమారే ఇదివంతా వీడియోస్ క్యాప్చర్ చేసింది. నాకు ఇలాంటి న్యాచురల్గా వీడియోస్ పెట్టాలంటే చాలా ఇష్టము. అందరూ వీడియో తీస్తున్నాము రెడీగా ఉండండి అని అలర్ట్ చేసి వీడియో పెట్టడం కన్నా వాళ్ళవన్నీ అలా న్యాచురల్గా క్యాప్చర్ చేస్తేనే బాగుంటాయి. సో తీసుకోమని చెప్పాను, అందుకే తీసి పెట్టాడు కుమార్ ఇవన్నీ. ఈ అప్లాలు అయితే డిన్నర్కి తినడానికి వేసేస్తున్నారు. అండ్ ముందు బూందీ అంటే స్వీట్ బూందీ కూడా చేపిస్తున్నారనమాట, అది చేస్తున్నారు. ఇంకా ఓళిగలకు కూడా స్టార్ట్ చేశారనమాట. అవన్నీ రుబ్బుకొని నైటే పెట్టుకోవాలి, మార్నింగ్ అంతా మనకి రెడీగా ఉండాలి కదా, వేరే ఐటమ్స్ చేయడానికి టైం ఉంటుంది. సో వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళైతే చేస్తున్నారు. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే ఫంక్షన్ హాల్ అనమాట. మేము డిన్నర్కి అయితే వచ్చేసాము, రెడీ అయింది అని చెప్పారు. సో ఇక్కడ బంధువులు చుట్టాలు అందరూ కూడా వచ్చేస్తున్నారు. నడుచుకునే వెళ్ళొచ్చు మా అత్త వాళ్ళ ఇంటి నుండి ఈ ఫంక్షన్ హాల్ జస్ట్ ఒక 5 నిమిషాలు అంతే వాకింగ్ అయితే. సో ఈజీగా నడుచుకుని వచ్చేయచ్చు. అదైతే హెల్ప్ అవుతుంది. ఏం మర్చిపోయినా కూడా అలా వెళ్ళి అలా తెచ్చేసుకోవచ్చు. ఇలా ఫంక్షన్ హాల్స్ ఏమైనా దగ్గరలో ఉంటే ఇంటి దగ్గరలో, అది బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఫంక్షన్ హాల్లో ఆల్రెడీ డెకరేషన్ కూడా స్టార్ట్ చేశారు.
ఫంక్షన్ హాల్ కూడా అంతే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ఫంక్షన్ హాల్. చాలా బాగుంది, అందరికీ అనుకూలంగా ఉందన్నమాట. రోడ్ సైడే ఉంది, ఎవరు ఎత్తుకోవాలనే పని కూడా లేదు. డెకరేషన్ చూస్తున్నారు కదా, ఆల్రెడీ వాళ్ళు కూడా డెకరేషన్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఇలా హాల్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో మనకి డైనింగ్ హాల్ ఉంటుంది అనమాట. ఈ ఫ్లోర్లో 2 రూమ్స్ కూడా ఉంటాయి. హాల్ కూడా చాలా పెద్దగా ఉంది, చిన్న చిన్న నామకరణాలు కానీ రిసెప్షన్స్ కూడా బాగా చేసేయచ్చు ఇక్కడ. నాకైతే నచ్చిందనమాట, నీట్గా ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పాప అయితే వాళ్ళ అమ్మని పట్టుకుందనమాట, తినే అనమాట, మా కుమార్ వాళ్ళ అన్న వైఫ్. సో మేమిద్దరు ఒకే ఏజ్, సో పేర్లతోనే పిలుచుకుంటాము. కుమార్ వాళ్ళ అన్నకి ఫుల్ టెన్షన్ అయిపోయింది, ఎందుకంటే ఫంక్షన్ చేసే వాళ్ళకే తెలుస్తుంది మనం ఎంత టెన్షన్ పడకూడదు, కామ్గా చేయాలి అన్న కూడా కుదరదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి అంది సౌకర్యంగా ఉందా, ఫుడ్ బాగుందా, ఇవన్నీ ఉంటాయన్నమాట. కరెక్ట్గా చేసేవాళ్ళు ఏదో మనం టైంపాస్గా చేస్తే అదంతా మనం ఏం పట్టించుకునే అవసరం లేదు. కానీ కరెక్ట్గా చేయాలి, అందరికీ మంచిగా చూసుకోవాలి అంటే టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళ ముఖంలోనే తెలిసిపోతుంది, ఫుల్ టెన్షన్గా ఉన్నారు వీళ్ళిద్దరూ. ఇంకా వాళ్ళకైతే హెల్పింగ్కి చైత్ర వాళ్ళ ఊరు నుండి కూడా వాళ్ళ అన్న వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు. ఇంకా ఇక్కడ కుమార్ తమ్ముడు అందరూ ఉన్నారు. కానీ ఎంత చేసినా కూడా వాళ్ళ ఏం ప్లాన్స్ ఉన్నాయో దానికి కరెక్ట్గా వాళ్ళకి వస్తుందా లేదా ఫంక్షన్ అన్నది టెన్షన్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే డిన్నర్ రెడీ అయిపోయింది కాబట్టి వడ్డిచ్చేస్తున్నారు, నీట్గా పెట్టారనమాట. ఇంత డిన్నర్ అయితే అప్పటికే కొంచెం ఆకలి వేసేసింది. ఎంత టేస్టీగా ఉన్నింది అంటే సాంబారు అస్సలు చెప్పలేము, అవసరంగా ఉన్నిందనమాట. చాలా బాగా చేశారు. అండ్ వేడిగా సాంబారు, అన్నము, అప్పళము ఎంత చాలా బాగా చేశారు. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ ఫుడ్ అయితే చాలా బాగుంది. మనము ఎంత కష్టపడ్డాము అన్న దానికన్నా ఎంత తృప్తిగా జనాలు భోంచేశారు అన్నది ఇంపార్టెంట్ అయిపోతుంది. సో అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు జస్ట్ మా బంధువులే, ఇంకా కొత్త వాళ్ళంతా నెక్స్ట్ డే వస్తారు. సో ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు భోజనాలు అయితే అరేంజ్ చేసేసారు. సో భోజనాలు అంతా అయిపోయాయి. ఇక్కడ స్వీట్ అయితే రెడీ చేస్తున్నారు కదా, టేస్ట్ చేయండి అని చెప్పారు. మన ఫంక్షన్ అయితే ఇవన్నీ అడ్వాంటేజ్ అనమాట, మనమే వెళ్ళి అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫంక్షన్ రోజు టెన్షన్ ఉంటుంది, ఫంక్షన్ వెనకాల అంతా అంటే వచ్చిన వాళ్ళకి, ఫంక్షన్ చేసే వాళ్ళకి కాదు. పాపం వచ్చిన వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ భోజనాలు చేపిస్తున్నారు కాబట్టి పాపం వాళ్ళు కూడా వచ్చి అడుగుతున్నారు, బాగుందా, టేస్ట్గా ఉందా అని అడుగుతున్నారు. ఇలా స్వీట్ బూందీ చేసి పెట్టుంటే టేస్ట్ చేయండి ఎలా ఉంది అని అడిగారనమాట. మేమైతే టేస్ట్ చేస్తున్నాము. చాలా బాగుంది స్వీట్ బూందీ, వేడిగా. నేనైతే ఫస్ట్ టైం అలా వేడిగా స్వీట్ బూందీ తినింది. లడ్డు కట్టాక తిన్నాను, కానీ ఇలా వేడిగా తినడం అయితే ఫస్ట్ టైం. చాలా బాగుంది, టేస్టీగా ఉందన్నమాట. పొద్దున్నే లేసి అట్లా పని పాట చేయమ్మా, చేస్తామా ఎలా డైటింగా. ఇవైతే ఫంక్షన్ హాల్లో రూమ్స్ అనమాట. రూమ్స్ కూడా అంతే చాలా బాగున్నాయి. ఈజీగా ఒక 20 మంది 10 మెంబర్స్ అయినా ఈజీగా ఇక్కడ రెడీ అయిపోవచ్చు. సో బాగా అనిపించింది నాకు. ఇంత మాత్రం హాల్లో ఊర్లో దొరకడం అంటే చాలా కష్టము. బాగా మంచిగా హాల్ అయితే సెలెక్ట్ చేశారనిపించింది. కాదు రియల్లే కానీ వాసన కలర్ఫుల్. ఇది బబ్లు పట్టుకో, బబ్లు ఇట్లా తిప్పు, ఎలా నువ్వు కూడా పట్టుకోవచ్చు. బాగుంది డ్రెస్ ఇది, పట్టుకో. నువ్వు పక్కన
అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయింది పాప, ఫుల్ క్రాంకీ అయిపోయింది, ఏడుస్తూనే ఉందన్నమాట. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న తప్ప ఎవరి దగ్గరికి రావట్లేదు, వాళ్ళ బంధువులు అంటే తనకు అలవాటు ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ వెళ్ళట్లేదు. నిద్రకు వచ్చేసింది. అలా నిద్రకు వచ్చేస్తే ఇంకా ఎవరి దగ్గర ఉండరు కదా. ఇంకా ఫంక్షన్కి అన్నీ మనకి రెడీ చేసుకోవడానికి నైట్ అంతే టైం ఉంటుంది కాబట్టి ఇంకా లేట్ నైట్ వరకు పాపం అన్నీ రెడీ చేసుకున్నారు, చీరలు అంతా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేను ఈ శారీ అయితే కట్టేసుకున్నాను. రెడీ అయిపోతున్నాం ఇప్పుడు. ఫంక్షన్ అయితే మార్నింగ్ 10:30 నుండి స్టార్ట్ అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్కి అక్కడికే వచ్చేసేయండి అని చెప్పారనమాట వాళ్ళ అన్న వాళ్ళు. సో మేమైతే రెడీ అయిపోయి వెళ్తున్నాము. ఇక్కడ మా అమ్మకు కూడా రెడీ చేస్తున్నాను. మా అమ్మ అయితే ఒక క్రీమ్ తప్ప ఏది వద్దు అంటుంది, అసలు ఎక్కువ వాడదనమాట. జస్ట్ క్రీమ్ పౌడర్ ఉంటే సరిపోతుంది, జడ వేసేసుకుంటుంది, అంతే సింపుల్గా రెడీ అయిపోతుంది. అండ్ ఫాస్ట్గా కూడా రెడీ అయిపోతారు వాళ్ళు. నేను వేసుకున్న ఈ జ్యువెలరీ వచ్చేసి మా పెళ్ళి అప్పుడు కొనుక్కున్నదనమాట. అప్పుడు వేసుకున్నాను, ఆ రోజు వేసుకున్నాను, తర్వాత ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను దాన్ని. ఈ సారీ బాగుంటుంది అనిపించింది, సో ఇదైతే వేసుకుందాం అనుకున్నాను. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా వాళ్ళు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది హాల్లో అని చెప్పారు. సో ఇక్కడ హాల్ దగ్గరికి వచ్చేసాము, ద్వారకా పార్టీ హాల్ అనమాట. సో అలా నడుచుకుని వచ్చేయచ్చు కాబట్టి మేము వచ్చేసాము. మా అత్త అయితే ఇంకా పాపం అన్నీ అక్కడ సర్ది పెట్టి రావాలి అంటే మా దగ్గర ఎక్కడ కనపడదు, మీకు ఫంక్షన్లో చూపిస్తాను మా అత్త ఎవరని. అండ్ ఇక్కడ డెకరేషన్ కూడా ఇలా స్టేర్ కేస్ కూడా ఇలా మంచిగా వేసారనమాట, బాగా అనిపించింది, బాగుంది, నీట్గా క్లీన్గా చేశారు. అండ్ చూపిస్తాను, ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చిందనమాట. చైర్స్ అంతా నీట్గా అరేంజ్ చేసి పెట్టేశారు. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వడమే లేట్. టిఫిన్ చేద్దాము అని చెప్పి మేమైతే పైన డైనింగ్ హాల్కి అయితే వచ్చేసాము. వీళ్ళంతా లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నారు, వంట వాళ్ళంతా. బ్రేక్ఫాస్ట్కి ఏం చేయించారు అంటే కేసరి బాతు ఉప్మా, ఎంత టేస్టీగా ఉందో అసలు, చాలా బాగుందనమాట. వేడి వేడిగా ఉప్మా. నైట్ కూడా అంతే, నేను ఏదో మా ఫంక్షన్ ఏదో అని గొప్పలు చెప్పుకోవడం కాదు, ఫుడ్ అయితే నిజంగా టేస్టీగా ఉంది, అంత మంచిగా అనిపించింది నాకు. ఫుడ్ మాత్రం నేను ఎలా ఉందో అలా చెప్పేస్తాను అనమాట. ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఉంది అని చెప్పేస్తాను. అందుకే కుమార్ ఎప్పుడు టేస్ట్ నన్నే అడుగుతూ ఉంటాడు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చాక మేము ఇలా హాల్లోనే కూర్చునేసాము, మళ్ళీ ఇంటికి ఎందుకులే వెళ్ళడము అని చెప్పి. ఇక్కడ అందరూ వచ్చారు, రెడీ అవుతున్నారు, ఇంకా కొంతమంది రెడీ అవుతున్నారు, ఇంకా కొంతమంది వస్తున్నారు, అందరినీ వెల్కమ్ చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ పాప కూడా రెడీ అయిపోయిందనమాట. అసలు బొట్టు గాజులు ఏది వేయించుకోవట్లేదు, డ్రెస్ వేసేసరికి ఫుల్ ఏడుపు స్టార్ట్ చేసింది. ఎలాగో అలాగా అబ్బా దేవుడు దయ తెలిచాడు, నా దగ్గరకు వచ్చింది. అంతే, కొంతసేపే మళ్ళీ మామూలే వాళ్ళ అమ్మకి ఇచ్చేసాను. వాళ్ళ అమ్మ రెడీ అవ్వడానికి కూడా వదలట్లేదు, అందుకే కొంతసేపు అలా అందరూ కొంచెంసేపు ట్రై చేసాము మా దగ్గరికి వస్తుందా అని చెప్పి. అండ్ ఇక్కడ ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ 11 కంతా ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది, కరెక్ట్ అనుకున్న టైంకే స్టార్ట్ అయిపోయింది. అండ్ స్వాములంతా ఒక చిన్నగా గణపతి పూజ చేపించారు. ఆ తర్వాత నామకరణం అయితే ఉంటుంది. మధుదేవత సుప్రసన్న ಈ ಡೆಲಿವರಿ ಆಗುತ್ತಲ್ಲ, ಡೆಲಿವರಿ ಆಗಿ ಮಗು ಯಾವಾಗ ಭೂಮಿ ಮೇಲೆ ಬಿಟ್ಟು ಮಕ್ಕಳು ಕಟ್ ಮಾಡ್ತಲ್ಲ, ಆಡುತ್ತಲ್ಲ, ಅವಾಗೇ ಹೆಸರು ಇಟ್ಬೇಕು ಆಯಿತಾ. ಏಕೆಂದರೆ ನಮ್ಮ ಭೂಮಿ ಮೇಲೆ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ, ನನಗೆ ಯಾವುದೋ ಒಂದು ಹೆಸರಿತ್ತು, ಅರ್ಥ ಆಯ್ತಾ. ನನಗೆ ಇವತ್ತಿನ ಹೆಸರಿಡಬೇಕು, ಯಾಕೆ ಭೂಲೋಕಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ, ಇಂದಿನ ಇರಲಿಲ್ಲ, ಈಗ ಬಂದಿದ್ದೀವಿ, ನನಗೆ ಅದನ್ನು ಹೆಸರಿಟ್ಟು, ಅದಕ್ಕೆ ಭೂಮಿ. ಅದಕ್ಕೆ ಅವಾಗ ನಾವು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ, ಈ ಡಾಕ್ಟ್ರೆಲ್ಲ ಹೊರಗಡೆ ಬಿಟ್ಟಿರ್ತಾರೆ, ಅವಾಗ ಮನೆಯಲ್ಲಿರುವಾಗ ಆಗ್ತಾಯಿದ್ದೀವಿ. ಅದಕ್ಕೆ ನಾವೇ ಮಾಡ್ತೀವಿ 11 ತಿಂಗಳಾಗಲಿ, 3 ತಿಂಗಳಾಗಲಿ, 7 ತಿಂಗಳಾಗಲಿ, 9, 11 ತಿಂಗಳಾಗಲಿ ಡಾಕ್ಟ್ರ್ ಹೇಳಿದ್ದು ಗೋಮದೇವರ ಸುಪ್ರಸನ್ನ
నెక్స్ట్ మీకే పాలసీ మహేష్ ఇక్కడ బ్లూ శారీలో ఉన్నది మా అత్త అనమాట, కుమార్ వాళ్ళ అమ్మ. అండ్ పక్కన ఉన్నది చైత్ర వాళ్ళ అమ్మ అనమాట. ఇంటి వాళ్ళని అందరినీ పిలుస్తున్నారు. పేరు పెట్టేటప్పుడు సాక్ష్యం ఉండాలి కదా, సో అందుకనే పిలుస్తున్నారు. పేరు పెడుతున్నది అయితే చైత్ర వాళ్ళ అన్న అనమాట. సో వాళ్ళ మామ అయితే వాళ్ళ పేరు పెడుతున్నాడు. మామ దగ్గర కూడా వెళ్ళట్లేదు. జనరల్లీ వాళ్ళంతా మంచిగా అలవాటు అయిపోయారు, కానీ ఆ రోజు జనాలను చూసి గాబరైపోయింది పాపకి. సో ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, వాళ్ళ అమ్మనే కరుసుకుని ఉందన్నమాట. మీరు హ్యాండ్ టచ్ చేయండి మేడం, ఓకే జస్ట్ ఫార్మాలిటీ. సో చూసారు కదా పాపకి ఏం పేరు పెట్టాము అని, లితీక్ష అని పెట్టాము. పేరు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి నాకు. చైత్ర వాళ్ళ అన్నకి బట్టలు పెట్టాలి కదా వాళ్ళు, సో అదైతే శాస్త్రం చేస్తున్నారు. ఇంకా పక్కన కూర్చునింది వాళ్ళ వదిన అనమాట. అండ్ వీళ్ళు బంగారు పెట్టాలి కదా, అంటే ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి ఇంకా అవన్నీ పంతులు అయితే చేపిస్తున్నారు. అవి కూడా పెట్టనివ్వట్లేదు అస్సలు. ఏం వద్దు పోండి అక్కడ అన్నట్టు ఉంది, నన్ను వదిలేస్తే చాలు అన్నట్టు. పాపం ఈ క్రాంకీగా అయిపోయింది పాప అయితే. ఇంకా ఏదేదో చేసి పాపం డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఈ ఏజ్లో అలాగే ఉంటారు. కొద్దిగా తెలివి వస్తూ ఉంటుంది కదా, వాళ్ళ అమ్మ నాన్న ఎవరు, వాళ్ళ బంధువులు ఎవరు, వాళ్ళు ఎవరు అని గుర్తుపడడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా చూసేసరికి అలా క్రాంకీ అయిపోతారు, ఫుల్ ఏడవడం మొదలు పెట్టేస్తారు. సో సార్ మీరు అటు సైడ్ ఉండండి, చూడండి ఇటు సైడ్ ఉండకూడదు. ఆ పాట నచ్చిందా పైగా చేస్తాను. అట్లే పాడుతూనే ఉన్నాను మేడం, మిమ్మల్ని చూసాను. స్మైల్ కూడా చేస్తాను. మా సైడ్ నామకరణం ఇలాగే చేస్తాము. మీకు ఎలా అనిపించింది, ఫంక్షన్ బాగా జరిగిందా, మీరందరూ కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫోటో సెషన్ యాజ్ యూజువల్. అందరూ వచ్చిన వాళ్ళంతా అలా వాళ్ళ బేబీని దీవించేసి ఫొటోస్ అయితే తీసుకున్నాక భోజనాలకి అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామన్నమాట. అప్పటికే 12:30 అట్లా అయిపోయింది. సో భోజనాలు అయితే స్టార్ట్ చేసాము. అండ్ మీకు ఎలా అనిపించింది మా ఇంటి ఫంక్షన్ అన్నది కమెంట్ చేయడం మర్చిపోకండి.
ఇక్కడ చూసారా కుమార్ని మా అత్తని వదిలిపెట్టి నేను తినేసాను అమ్మ నాన్నతో వెళ్ళి. యాక్చువల్లీ వీళ్ళని పిలిచాను, అత్త బిజీగా ఉన్నింది. ఇంకా కుమారు ఏదో వర్క్ పైన బయటకు వెళ్ళాడనమాట. అంటే ఏదో వంట సామాన్ వాళ్ళకి కావాలంటే అలా బయటకు వెళ్ళి తీసుకొని వచ్చి రావడానికి వెళ్ళాడు. ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి మేము వెళ్ళి భోంచేసాము. అంటున్నాడు నువ్వు వదిలిపెట్టి తినేసావు అని. ఎప్పుడు కుమార్ వెళ్ళేవాడు అలాగా ఫ్రెండ్స్తో అలా వెళ్ళి తినేసి వచ్చేవాడు అనమాట. ఈసారి నేను వదిలిపెట్టి తినేసాను. అండ్ ఫంక్షన్ అంతా అయిపోయాక అబ్బా అప్పటికి నెమ్మది, కొంచెము రిలాక్స్డ్గా ఇంకా వచ్చిన బంధువులని అందరినీ అలా పలకరించుకుంటూ ఆ టైమే బాగుంటుందన్నమాట. ఫంక్షన్ టైంలో అంతా హడావిడిగా అయిపోతుంది. ఫంక్షన్ అంతా అయ్యాక బంధువులతో అంతా అలా కూర్చొని మాట్లాడుకుంటే అంత బాగుంటుంది. యాక్చువల్లీ ఇలా చిన్నదైనా ఫంక్షన్ పెద్దదైనా కానీ టెన్షన్ మాత్రం ఒకటే అనమాట. ఫంక్షన్ అంతా అయిపోయాక రిలాక్స్డ్గా ఇక్కడ పాపకు డ్రెస్ చేంజ్ చేసేసరికి కొంచెం చూస్తున్నారు కదా స్మైల్ అయితే ఇప్పుడు వస్తుందన్నమాట. ನೀನೇನ ಲಿಟಿಕ್ಷಾ ನಿನ್ನ ಹೆಸರೇನಾ? ಟಾಟಾ ಹೋಗೋಣ ಗಾಡಿಯಲ್ಲಿ ಹೋಗೋಣ. ಇದು ಪೂಚುಡ್ರಾ ಇದೀಗ ఫంక్షన్ అంతా అయిపోయాక సండే ఈవినింగ్ అరౌండ్ 6:30 అట్లా అయి ఉంటుంది. అంతా రిలాక్స్ అయిపోయారు, ఇంటికి అంతా వచ్చేసారనమాట. అప్పుడు ఇంకా ఊరికే ఎందుకు ఉండడము అంటే ఆల్రెడీ జాతరకి అమ్మ వాళ్ళు రావాల్సింది కానీ వాళ్ళు రావడం కుదరలేదు. సో ఇక్కడ గంగమ్మ టెంపుల్లో వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాము, ఆ రోజు రావడం కుదరలేదు కదా అన్నారు అమ్మ. ఇంకా అందుకని పిలుచుకొని వచ్చాను నేను. ఇంకా ఇదంతా షాపింగ్ నాదే అనమాట. ఏదో ఒక శాస్త్రం చేయాలి బయటకు వెళ్తే నేను షాపింగ్. ఇంకా టెంపుల్కి వచ్చేసి దర్శనం అయితే చేసుకునేసాము. ఎక్కువ రష్ లేదు, ఆ రోజు సండే కాబట్టి ఎక్కువ రష్ లేదు. సో ఈజీగా దర్శనం అయిపోయింది. అండ్ వీడియో అయితే నేను తీయలేదు, ఇక్కడ లోపలంతా అమ్మవారిని చూపిలేదు. అక్కడ నుండి వస్తూ అమ్మ షాపింగ్ అనమాట. అమ్మకి ఈ ఊర్లో నేను చెప్పా కదా ఆల్రెడీ, నా పాత వ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు అని. అప్పుడు అమ్మ వాళ్ళకంతా మంచిగా అలవాటు ఈ షాపు గాజులకి కొనుక్కోవడానికి. మంచి క్వాలిటీ గాజులు అయితే వస్తాయి. నా పెళ్లి గాజులు కూడా ఇక్కడే కొనుక్కున్నాం మేము. సో ఇక్కడ అమ్మ వచ్చినప్పుడంతా గాజుల షాపింగ్ అయితే చేస్తుంది. సో ఇప్పుడు కూడా అవి చేసిందనమాట. అమ్మ సైజ్ ఇక్కడ మాత్రమే దొరుకుతాయి, బెంగళూరులో కూడా కష్టం దొరకడము. సో ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక్కడ షాపింగ్ చేసి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాము. డిన్నర్ అంతా ఆల్రెడీ చేసేసాక ఇది లేట్ నైట్ అనమాట. పాన్ తెప్పించాడు కుమారు. పాన్ బాగుంటుందంట అక్కడ ఊర్లో. సో అత్త అంటుంది కుమారు మా అత్త ఉండేటప్పుడు అన్నీ ఒక్కో రోజు ఒక్కొక్క వెరైటీ తినేవాళ్ళంట. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మండే మార్నింగే మేము బయలుదేరేస్తున్నాము, బెంగళూరుకి వెళ్ళాలి కదా. అండ్ బెంగళూరుకి వెళ్ళేక ముందు మేము కదిరి టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాం. చాలా రోజులు అయిపోయింది మా ఇంటి దేవుడు కదిరి టెంపుల్. సో దర్శనం చేసుకొని వద్దాము అని అనుకున్నాము. సో అక్కడ బయలుదేరేసి యాక్చువల్లీ అందరూ వెళ్దాం అనుకున్నాం. కుమార్ అయితే అందరూ వెళ్దాం అనుకున్నారు కానీ కుమార్ వాళ్ళ అన్న వాళ్ళు రాకూడదు, ఎందుకంటే ఇంకా పుట్టి వెంట్రుకలు ఇవ్వలేదు కదా పాపకి. సో రాకూడదు. ఇంకా అత్త కూడా రాలేదన్నమాట, టైర్డ్ అయిపోయింది అని చెప్పింది. సో మేము అలాగే కదిరికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాము బెంగళూరుకి అలాగే డైరెక్ట్గా అనుకున్నాము. సో అందుకనే మండే కూడా అక్కడే ఉండి మార్నింగే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాము. కదిరి రోడ్ అయితే మెయిన్ హైవే అయితే ఫుల్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారంట, అందుకనే ఫుల్ బాలేదు రోడ్డు అని చెప్పి ఇలా ఊర్లో నుండి ఇంకో రోడ్ ఉంది, చాలా బాగుంది రోడ్డు. ఇది మంచిగా ఈజీగా ఒక 1.5 hour అలా, అంటే మా ఊరు నుండి మా అత్త వాళ్ళ ఊరు నుండి 1.5 hour అలా పడుతుంది. బెంగళూరు నుండి అయితే 3 hours పడుతుంది. సో ఇది దగ్గర కదా, అక్కడ దాకా వెళ్ళాము, అలా దర్శనం చేసుకుని వెళ్దాము అని అక్కడ వెయిట్ చేసి మరి దర్శనం అయితే చేసుకుని వెళ్ళడానికి బయలుదేరేసామన్నమాట. సీనరీ చూసారా, ఊర్ల సైడ్ వెళ్తే ఎంత బాగుంటుందో, ఎంత ఫ్రెష్ ఎయిర్ వస్తుందో, చాలా బాగుంటుంది. దుమ్ము ధూళు పొల్యూషన్ ఇలాంటివన్నీ అస్సలు ఉండవు, మంచిగా ఉంటుంది. ఏదో పెయింటింగ్ వేసినట్టుంది చూడండి, అలా మధ్యలో రోడ్డు, అటు ఇటు చెట్లు, స్కై అంతా కొండలు, అలా అనిపించింది నాకు. చాలా ఇష్టం నాకు ఇలాంటి చిన్న చిన్న రోడ్లలో, ఎస్పెషల్లీ ఊర్ల సైడ్ అలా వెళ్తే తక్కువ జనం ఉంటారు, మంచిగా ట్రాఫిక్ ఉండదు. బెంగళూరు వాళ్ళకి ట్రాఫిక్ లేని రోడ్ ఏదైనా బాగుంటుంది. సో అలా నాకు ఆ జర్నీ అయితే చాలా నచ్చిందనమాట. ఈ ఊర్లో కుమార్ వాళ్ళ మామ వాళ్ళు అందరూ అన్న వాళ్ళు అందరూ ఉన్నారనమాట. యాక్చువల్లీ ఆపాల్సింది, వాళ్ళు పిలిచారు కూడా ఇంటికి పాపము, కానీ అక్కడ నుండి వెళ్ళాక మేము నాన్నకి డ్యూటీ కూడా ఉన్నింది. సో లేట్ అయిపోతుంది అని చెప్పి మేము బయలుదేరేసామన్నమాట. దర్శనం అంతా చేసుకోవడానికి లేట్ అవుతుందేమో, ఇంకా ఇంటికి వెళ్తే ఊరికే మన బంధువులు ఇంటికి వెళ్తే త్వరగా వచ్చేసే అవ్వదు కదా. సో లేట్ అయిపోతుందిలే, ఇంకోసారి వచ్చినప్పుడు వెళ్దాము అని చెప్పి మేము డైరెక్ట్గా అలాగే కదిరికి వెళ్ళిపోయాము
వెళ్ళిపోయాము. వెళ్ళాల్సిందే యాక్చువల్లీ, కానీ వెళ్ళడం కుదరలేదు. ఈసారి చూడాలి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్తాము. ఆల్రెడీ నేను ఈ ఊరు షార్ట్స్ అన్నీ పెట్టాను, పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది అన్నది. ఎవరైనా చూడలేదు అంటే చూడండి నా పాత వీడియోస్. ఈ ఊర్లో మేము ఒక్కసారి వచ్చామన్నమాట. చాలా బాగుంటుంది ఎన్విరాన్మెంట్. ఒక దేవస్థానంకి వెళ్ళాము, అవన్నీ కూడా మీకు షార్ట్స్ అన్నీ పెట్టాను నేను ఆల్రెడీ. కదిర్కి అయితే వచ్చేసాము. ఇదే కదిర్ అనమాట. ఇంకా టెంపుల్ అటు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, టెంపుల్ గోపురము ఇంకా చూపిస్తాను. టెంపుల్ లోపలంతా నేను ఈసారి వీడియో తీయలేదు, మేము మొబైల్స్ బయటే పెట్టి వెళ్ళామన్నమాట. అండ్ మేము హడావిడిగా వెళ్ళాము, మళ్ళీ డ్యూటీ ఉంది అని చెప్పి, సో వీడియో ఎక్కువగా తీయలేకపోయాను. ఇక్కడ కోనేరు రైట్ సైడ్లో కనిపిస్తుంది, అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. అంతా రెడీ అయ్యాక చాలా బాగుంటుంది. కదిరి లక్ష్మీ నరసింహస్వామి అందరికీ తెలుసుంటారు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ప్రాణమున్న దేవుడు అని చెప్తారు. ఇప్పటికి కూడా లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం పైన తుడుస్తుంటే అలా స్వెట్ వస్తూ ఉంటుందంట. అది ఇప్పటికి కూడా నమ్ముతారు జనాలు. సో అలా అంత మహిమ గల దేవుడు అనమాట. ఎవరైనా సరే ఏదైనా కోరిక ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని నమ్మకం కూడా ఉంది. మాకైతే సంవత్సరంలో ఒక్కసారైనా మినిమం రావాలి. ఇంకా ఈసారి అయితే ఇప్పుడు వస్తున్నాం అనమాట, ఈ ఇయర్ స్టార్ట్ అయ్యాక. మేము ఆల్మోస్ట్ నైవేద్యం టైంకి అట్లా రీచ్ అయ్యాము. సో 1 అవర్ నైవేద్యంకి స్టాప్ చేశారనమాట క్యూ, అందుకనే లేట్ అయిపోయింది. 12:30 అట్లా స్టార్ట్ చేశారు మళ్ళీ క్యూ, అంటే దర్శనానికి పంపించడము. సో దర్శనం అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసరికి లంచ్ టైం అయిపోయింది. మాదంతా దర్శనం అంతా అయిపోవడానికి 12 అయిపోతుందిలే, ఈజీగా బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. కొద్దిగా లేట్ అయితే అయ్యింది, మేము అనుకున్న టైం కన్నా లేట్ అయ్యింది. ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. పైన షెల్టర్ అంతా మంచిగా వేయించారు కాబట్టి ఇప్పుడు కొంచెం కూల్గా ఉంది, లేకపోతే చాలా వేడిగా ఉంటుంది కదిర్లో. అండ్ కదిర్లో ఇంకొక ఫేమస్ థింగ్, ఎవరు వెళ్ళినా కూడా మర్చిపోకుండా తెచ్చుకోండి, కుంకం అనమాట. చాలా క్వాలిటీ కుంకం దొరుకుతుంది. ఇక్కడంతా మనకి కెమికల్ వేసి ఉంటారు కదా, అక్కడ అలా ఉండదు. ఫ్రెష్గా క్వాలిటీ కుంకం ఉంటుంది. స్పెషల్ కుంకం అని అడగండి, చాలా మంచి కుంకం అయితే ఇస్తారు మీకు. అది చాలా ఫేమస్ నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా విషయాలు మీ అందరితో షేర్ చేసుకున్నాను. పెళ్ళయ్యాక నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఫస్ట్ ఫంక్షన్ అక్కడ జరిగింది కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను. సో ఎలా అనిపించింది మీకు అందరికీ అని కూడా కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వ్లాగ్ కనుక మీ అందరికీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ నేను పెట్టేటివన్నీ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో మీ అందరితో కలుసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.